దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తివి నీవే కదా. దేవుణ్ణి ప్రేమించావు, దేవుని వెంబడించావు, కష్టాలైన ఓర్చుకున్నావు, నష్టాలైన భరించావు, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడ్డావు, నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డావు. మొట్టమొదటి దినాల్లో విశ్వసించావు, కానీ కొన్ని సందర్భాలలో చిన్న సమస్య వస్తే ఎందుకు ఆగిపోతున్నావు? దేవుని బట్టి ఎందుకు నీవు ముందుకు వెళ్ళకూడదు? దేవుడు నడిపిస్తాడని, దేవుడు కృప చూపిస్తాడని ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దేవుడే యోర్దానును కూడా నా కొరకు పాయలు చేయగలడని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అనుభవించావు కదా ఎన్నో అద్భుతాలు. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను చెప్పమంటే ఎన్నో చెప్పగలుగుతాం. మనం మైకిస్తే మీరందరూ చెప్పగలుగుతారు. ఏదో ఒక చిన్న అవరోధానికి ఆగిపోతున్నావా? నీ ముందు వచ్చినటువంటి అడ్డును దేవుని మీద విశ్వసించలేక ఆగిపోతున్నావా? అందుకని ఏమంటాడు, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. ఎందుకు నీ విశ్వసించలేకపోతున్నావు? ఎందుకు నీ విశ్వసించట్లేదు? ఒకటి ఎదుర్కొంటున్నావు, ఒకటి ఫైట్ చేస్తున్నావు, ఒకటి విషయంలో పోరాడుతున్నావు. కొన్ని రోజులు విశ్వాసం ఉంచావు, దేవుడు చేస్తాడని నమ్మే విశ్వాసం ఉంచావు. కాలం గడిచే కొందని నీ విశ్వాసం వీక్ అయిపోతుందేమో, దేవుని మీద విశ్వాసం సన్నగిల్లిపోతుందేమో. విశ్వాసం లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నావు, విశ్వాసం లేకుండా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నావు. ఎందుకు ఆ విషయంలో విశ్వాసాన్ని నువ్వు కారణంగా తీసుకోకూడదు, దేవుని ముందు పెట్టుకోకూడదు? ఎందుకు దేవుని వైపు తిరిగి నా దేవుడు నన్ను దాటించగలడు అని చెప్పలేకపోతున్నావు? తెగిపోయినటువంటి గాలిపటం లాగా మనుషులు ఏంటంటే అటు వెళ్ళిపోతున్నామేమో అని విశ్వాసం అనే థ్రెడ్ మన చేతుల్లో లేకుండా, దాన్ని పట్టుకోక కంట్రోల్లో లేక ఒక కొట్టబడినటువంటి వాని వాళ్ళు వెళ్ళిపోతున్నామేమో అంటున్నాడు దేవుడు. ఆగు, ఒకేసారి ఆగు. నిన్ను నడిపించి వచ్చినటువంటి విధానాన్ని ఒకసారి చూడు. మేలైన దానిని ఎరిగియుండు చెయ్యక ఆగిపోయి దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేకపోవడం, విశ్వాసం ఉంచలేకపోవడం, ఒకవేళ అది నీకు పాపం అవుతుందేమో. ఒకసారి గమనించు. పాపం చేయట్లేదు అనుకుంటూనే ఒకవేళ ఇండైరెక్ట్ గా మన జీవితంలో పాపం చొరబడుతుందేమో. నీ జీవితంలోనికి దేవుడు అనుమతించిన ప్రతి విషయంలో మనము విశ్వాసమును కనబరుచుదముగాక. ఆమేన్. మన జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి కఠినమైన పరిస్థితిని ఆయన మీద ఉంచినటువంటి విశ్వాసమే జయించునుగాక. ఆమేన్. లోకమును జయించినటువంటిది ఏంటో తెలుసా? విశ్వాసం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశములో, ప్రతి విషయంలో విశ్వాసమును మనం కనపరచుదాముగాక. ఆమేన్.